శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. మాతృత్వమే భారత నారీత్వ మహోన్నతాదర్శం. భగవంతుడు మాతృభావంలో ప్రేమ స్వరూపుడుగా ఆరాధింపబడేటప్పుడు హిందువులు దీన్ని దక్షిణ మార్గం అంటారు. ఇది పారమార్థిక పరతను చేకూరుస్తుందే కానీ ఐహిక సంపదను ఎన్నడూ కలుగచేయదు. భగవంతుడు అతని భీషణ రూపంలో అంటే వామాచార మార్గంలో పూజింపబడినప్పుడు సామాన్యంగా అది విరివైన ఐహిక సంపదలను ఒనగూరుస్తుంది, కానీ పారమార్థిక పరతను కలిగించదు. కానీ వామాచారం పతనానికి, చివరకు వంశనాశనానికి కారణమవుతుంటుంది. శక్తి ప్రప్రథమంలో మాతృరూపంలోనే ఆవిష్కృతమవుతుంది. తండ్రిగా తలచడం కంటే తల్లిగా తలచడం పైమెట్టుగా పరిగణింపబడుతోంది. బిడ్డ తన తల్లి ఏ కార్యాన్నైనా చేయగల సర్వశక్తివంతురాలని భావించే విధంగా మాత అనే పదం వినగానే దివ్యశక్తి అని, సర్వశక్తి స్వరూపిణి అని మనకు స్ఫురిస్తుంది. మనలో నిద్రాణమైన ఉన్న కుండలిని శక్తే జగన్మాత. ఆమెను ఆరాధింపనిదే మనం ఎన్నటికీ ఆత్మజ్ఞానాన్ని పొందలేం. దయామయి, శక్తి స్వరూపిణి, సర్వమయి అనేవి లోకమాత విశేషణాలు. విశ్వంలో ఏ శక్తి వ్యక్తమవుతున్నా అది మాతే. ఆమె ప్రాణం, ఆమె జ్ఞానం, ఆమె ప్రేమ. ఆమె విశ్వంలో ఉన్నా విశ్వానికంటే వేరే. శ్రీరామకృష్ణులు ఆమెను దర్శించిన విధంగా, గ్రహించిన విధంగా మనం కూడా ఆమెను దర్శించవచ్చును, గ్రహించవచ్చును. ఆమె సాకారమూర్తి. మాతృభావంలో సుప్రతిష్ఠులమైతే మనం ఏ కార్యాన్నైనా నిర్వర్తించగలం. ఆమె మన ప్రార్థనను సఫలం చేస్తుంది. ఏ రూపంలోనైనా, ఏ క్షణంలోనైనా ఆమె మనకు తనను చూపుకోగలదు. లోకజననికి నామరూపాలు రెండూ ఉండొచ్చు, రూపం లేక నామ మాత్రమే ఉండొచ్చు. ఈ విభిన్న వైఖరులలో ఆమెను ఆరాధిస్తుంటే నామరూపరహితమైన కేవల చిత్య రూపం అందుకోగలం. శాంతస్థితిలో ఉండే సాగరమే నిర్గుణ బ్రహ్మం. అలలతో ప్రచలితమై ఉండేటప్పుడు ఆ సాగరమే జగన్మాత. జగన్మాతలో ఒక అంశం కృష్ణుడు, మరొకటి బుద్ధుడు, వేరొకటి క్రీస్తుగా భాషించారు. జగన్మాత అంశను లోకంలో మన తల్లిలో లేశమైనా చూసి ఆమెను ఆరాధిస్తే మనకది మహత్వాన్ని కలిగిస్తుంది. భక్తి జ్ఞానాలు కావాలంటే ఆమెను ఆరాధించు.